హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? మేమైతే చాలా బావున్నాము. మీ అందరు కూడా బావున్నారనే అనుకుంటున్నాను. సో, ఈ వ్లాగొచ్చేసి మేము లాంగ్ వీకెండ్ వచ్చిందనమాట మాకు లాస్ట్ వీక్. అప్పుడు మేము స్కాట్లాండ్ ట్రిప్ వెళ్ళాము. దాని గురించి నేను వీడియో తీశాననమాట. లాస్ట్ ఇయర్ నేను శ్రియ బర్త్ సర్టిఫికేట్ అండ్ ఆల్సో పాస్‌పోర్ట్ గురించి అని చెప్పి స్కాట్లాండ్ వెళ్ళాము. మాకక్కడ అపాయింట్‌మెంట్ దొరికింది అని ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. అది చూసుంటే మీకు ఐడియా ఉండుండొచ్చు. దట్ శ్రీనాథ్ వాళ్ళ కొలీగ్ వాళ్ళు అక్కడుంటారు స్కాట్లాండ్‌లో. సో, లాస్ట్ టైమ్ కూడా విజిట్ చేశాము వెళ్ళినప్పుడు. వాళ్ళు రీసెంట్‌గా ఇల్లు తీసుకున్నారనమాట. మాకు గృహప్రవేశం టైంకి వెళ్ళడం కుదరలేదు. సో, అందుకని లాంగ్ వీకెండ్ వచ్చింది. సో, ప్లాన్ చేసుకొని వెళ్ళాం. కొంచెం టైమ్ స్పెండ్ చేయొచ్చు అని చెప్పి. వాళ్ళు ఫ్రెండ్స్ అని నేను చెప్పను. బికాజ్ దే హావ్ బికమ్ లైక్ ఎ ఫ్యామిలీ. చాలా క్లోజ్ అయిపోయాము. అండ్ వాళ్ళకి ఒక పాప ఉందనమాట. షీ ఈస్ షర్వి అండ్ తనకి నేను అండ్ శ్రీనాథ్ అంటే చాలా ఇష్టం. అత్త, మామ అని చెప్పి అసలు వదిలిపెట్టదు. మేమొస్తున్నామని తెలిసి కూడా చాలా ఎక్సైట్ అయింది. అండ్ మేము రిటర్న్ వచ్చేస్తుంటే కూడా చాలా ఫీల్ అయింది. అప్పుడే వెళ్ళిపోవద్దు అది ఇది అని చెప్పి. స్కాట్లాండ్‌కి త్రూ బస్, కార్ అండ్ ఫ్లైట్, ట్రైన్ ఇలా వేస్‌లో వెళ్ళొచ్చనమాట. ట్రైన్ జర్నీ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. మార్నింగ్ ట్రిప్ అలా అయితే చాలా బావుంటుంది వ్యూ అంతా. బట్ మేము ఆహ్, ఫ్లైట్‌కి వెళ్ళాము బికాజ్ టైం కొంచెం సేవ్ అవుతుంది. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మేము లైక్ వర్క్ లాగిన్ అయ్యేలాగా ఫ్లైట్ బుక్ చేసుకొని అట్లా షెడ్యూల్ చేసుకొని వచ్చేసామనమాట. మేము దగ్గరలో మాకు లూటన్ ఎయిర్‌పోర్ట్ ఒకటుండింది. అక్కడి నుంచి మాకు ఎడిన్‌బ్రా ఎయిర్‌పోర్ట్‌కి మోస్ట్‌లీ 40-50 మినిట్స్‌లో వెళ్ళిపోయాము. యూకే వచ్చిన తర్వాత నేను, శ్రీనాథ్ వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ అనొచ్చు. మేము మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ ట్రిప్ వెళ్ళింది పాండిచ్చేరి అనమాట. చెన్నై వెళ్ళాము. బట్ అంతగా తిరగలేదు బికాజ్ ఆఫ్ అప్పుడు కోవిడ్ రెస్ట్రిక్షన్స్ వల్ల. బట్ పాండిచ్చేరి వెళ్ళి ఒక 1 ఆర్ 2 డేస్ ఉన్నట్టున్నాము. కొంచెం పర్లేదు. లైక్ ఇట్ వాస్ నాట్ లైక్ ఎ కంప్లీట్ ట్రిప్ బట్ బానే ఎంజాయ్ చేశాము. ఇదొచ్చేసి మేము యూకే వచ్చాక స్కాట్లాండ్ అంతకుముందు వెళ్ళిన పాస్‌పోర్ట్ పని మీద వెళ్ళాం కాబట్టి అంతగా ఎంజాయ్ చేయలేకపోయాము. అండ్ ఆల్సో ఇట్ వాస్ జస్ట్ 1 డే ట్రిప్. ఇప్పుడు మాత్రం జస్ట్ ఓన్లీ హాలిడే ట్రిప్ అలా ప్లాన్ చేసుకొని వెళ్ళాం కాబట్టి చాలా ఎంజాయ్ చేశాము. అండ్ అంతే కాకుండా వి థాట్ ఆఫ్ లైక్ ఎట్లా ఇంకా ట్రిప్స్ ఎక్కువ వెళ్ళాలి. అట్‌లీస్ట్ ఇయర్‌లీ వన్స్ ఒక ట్రిప్ వెళ్ళాలి అని కూడా ఇప్పుడు అనుకున్నామనమాట. ఇన్ని డేస్ మాకలా అనిపిచ్చలేదు. ఇంట్లో స్పెండ్ చేసుకుంటూ ఆర్ ఏదన్నా చిన్న చిన్న ప్లేసెస్‌కి అట్లా వెళ్తూ ఉన్నాం కాబట్టి అంతేం అనిపిచ్చలేదు. బట్ వన్స్ ట్రిప్‌కి వెళ్ళొచ్చిన తర్వాత వి ఫెల్ట్ లైక్ వి నీడ్ టు ప్లాన్ ఇయర్‌లీ వన్స్ ఏదో ఒక ట్రిప్ అని చెప్పి. సో, మేము ఇంటికి వెళ్ళేసరికి నైట్ అరౌండ్ 9:30 అలా అయింది. తను ఎళ్ళంగానే నేనిట్లా బొమ్మ తీసుకొచ్చాను నీకు అని చెప్పంగానే షీ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్. ఇంకా ఆడుకుంటూనే ఉంది చాలా సేపు. మేమొచ్చాం కాబట్టి లేట్ అయిపోయింది పడుకోవటం. ఇదొచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నాకు వాళ్ళు తీసుకున్న ఇల్లు అండ్ ఆల్సో అక్కడ చుట్టూరా కమ్యూనిటీ చాలా నచ్చింది. ఇట్స్ లైక్ ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉందనమాట. అండ్ ఇల్లులు కూడా చాలా బావున్నాయి. డిజైన్స్ కానీ, ఇంటి ముందు లాన్స్ అండ్ ఇంటి వెనకాల గార్డెన్స్ అవన్నీ చాలా డిజైన్ చేశారు. వర్క్ ఉన్న రోజు ఎర్లీగా లేవాలి అనంటే చాలా కష్టంగా ఉంటది. బట్ అదే హాలిడేస్‌లో ఉండి మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం చాలా ఎర్లీగా లెగుస్తాం గదా! నేనైతే ఆ టైపే. మీరు గూడా ఎలా అని చెప్పి కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ డే మేము దగ్గరలో ఒక పార్క్ ఉంది. దానికి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాము. అదొచ్చేసి పార్క్ నేమ్ కెల్పీస్ పార్క్ అనమాట. మేబీ ఐ స్పెల్డ్ రాంగ్. బట్ నాకు అది చదివిన తర్వాత నాకు అది అలానే అర్థమైంది. నేను ఆల్రెడీ ఎలా రెడీ అయ్యాను అని చెప్పి ఒక చిన్న షార్ట్ చేసి పెట్టాను. సో, అందుకని నేను ఇక్కడ ఎక్కువ ఎక్స్‌టెండ్ చేసి పెట్టలేదనమాట వీడియో. నార్మల్‌గా జస్ట్ స్కిన్ కేర్ చేసుకొని, ఒక లిప్‌స్టిక్ చేసుకొని చాలా సింపుల్‌గా రెడీ అయ్యి వెళ్ళిపోయాను. స్కాట్లాండ్ వెదర్ చాలా కూల్ ఉంటుంది. బికాజ్ నార్త్ సైడ్ ఉంటుంది కాబట్టి అక్కడ టూ మచ్ కూల్ ఉంటుంది. నార్మల్‌గా చలికి తట్టుకోలేని వాళ్ళైతే అక్కడ ఉండలేరనమాట. బట్ మేము ఆల్రెడీ న్యూ క్యాసిల్‌లో ఉన్నాం కాబట్టి కొంచెం మాకు అలవాటయిపోయింది. అండ్ మాకంత ఎక్కువ ఇబ్బంది అనిపించలేదు. సో, మేమెళ్ళిన ఈ పార్క్ వచ్చేసి కెల్పిస్ పార్క్ అని చెప్పాను కదా! ఇదొచ్చేసి ఫాల్కిర్క్‌లో ఉంటుందనమాట. సో, ఇది ఒక 2 హార్సెస్ ఉంటాయి. కంప్లీట్ మ్యాన్ మేడ్ ఇది. అంత మెటల్‌తో అనమాట. అసలు ఇది చెయ్యాలి అని ఇలా ఐడియా ఎవరికొచ్చిందో ఏంటో తెలీదు గానీ
చాలా బ్రిలియంట్ ఉంది. ఆ 2 హార్సెస్ చుట్టూ ఒక పార్క్ అండ్ ఆల్సో దగ్గరలో ఒక చిన్న లేక్. ఆ లేక్‌లో డక్స్ అండ్ ఈ బర్డ్స్ చాలా ఉన్నాయన్నమాట. సో, వెరీ ప్లెజెంట్ ప్లేస్, చాలా బావుంది. ఆఫ్టర్‌నూన్‌కి అక్కడ దగ్గరలో ఒక ఔట్‌లెట్ మాల్ ఉంటుందన్నమాట. లైక్ మొత్తం బ్రాండ్స్ అన్నీ మనకి దొరుకుతాయి. ఏదన్నా షాపింగ్ చేసుకోవాలి అనంటే అలాగా. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మేమొచ్చినప్పుడు ఈ మాల్‌కి విజిట్ చేశాము. మళ్ళీ ఒకసారి వెళ్దాము అని చెప్పి వెళ్ళామన్నమాట. ఔట్‌లెట్ మాల్స్‌లో ఎప్పుడైనా ఆఫర్స్ ఉంటే బెటర్ ఆప్షన్ లైక్ షాపింగ్ చేయడానికి. బట్ ఆఫర్స్ లేనప్పుడు మాత్రం టూ మచ్ ప్రైజీ ఉంటాయి. ఇదొచ్చేసి నెక్స్ట్ డే అన్నమాట. నెక్స్ట్ డే కంప్లీట్ రోడ్ ట్రిప్ ట్రావెల్ చేశాము. అంటే మొత్తం సీనరీస్, ల్యాండ్‌స్కేప్స్ ఇవన్నీ చూసుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ, మధ్యలో కొన్ని స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికెళ్ళి పిక్చర్స్ తీసుకుంటూ ఇలా వెళ్ళామన్నమాట. ఈ ట్రిప్ వచ్చేసి మేము వెళ్ళింది గ్లాస్గో సైడ్. అంటే మొత్తం ఎడిన్‌బ్రా నుంచి ఇంకొక సైడ్ అంటే గ్లాస్గో అనేది ఒక సిటీ ఉంటుంది. సో, ఆ సిటీని దాటి వెళ్ళామన్నమాట. ఫస్ట్ వచ్చేసి మేము లోక్మండ్ అనే ప్లేస్‌కి వెళ్ళాము. ఇక్కడొచ్చి ఒక లేక్ ఉంటుంది. మేబీ లేక్ ఆర్ ఓషన్ అనేది నాకు తెలీదు. ఆ లేక్ చుట్టూరు మనకి ఎంత దూరం వరకు చూసినా మనకి మౌంటైన్సే కనిపిస్తాయి. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి విలేజ్ కనిపిస్తదన్నమాట. ఆ లోక్మండ్ అనే విలేజ్. అండ్ మధ్యలో అక్కడికి మనకు వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి మనం ఫోటోస్ అండ్ వీడియోస్ అవి అలా తీసుకోవచ్చు. ఆ విలేజ్ వచ్చేసి ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఐ కాంట్ ఈవెన్ ఎక్స్‌ప్రెస్ ఇన్ వర్డ్స్. చాలా బావుంది. ఈ సిటీని మించిన అంటే ఈ ట్రిప్‌కి వెళ్ళిన ఈ విలేజ్‌ని మించిన ప్లేస్ ఇంకొకటి ఉంటుంది అనంటే నేనసలు నమ్మను. అంత బ్యూటిఫుల్ ఉంది. ప్రతి ఇల్లు, ప్రతి స్ట్రీట్ ఒక లైక్ మనం పిక్చర్స్‌లో చూస్తాము. ఒక ఆర్టిస్ట్ మనం ఒక ఇమాజినేషన్‌తో వేసేవి. అలాంటి రియల్ ప్లేసెస్ ఏమో అన్నట్టు నాకు అనిపించాయన్నమాట. ఎవ్రీ రోడ్ హాస్ ఎ స్టోరీ అన్నట్టు. ప్రతి ఒక్క రోడ్ పక్కన ఒక ట్రీ లైక్ బ్లాసమ్ ట్రీస్ అండ్ ఆ ట్రీస్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. సో, అక్కడ రివర్‌కి బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక షాప్ ఉందన్నమాట. మనం ఏదన్నా గిఫ్ట్ తీసుకోవాలి ఎవరికైనా, లేదా మనం ట్రిప్‌కి వచ్చినట్టుగా ఏదైనా గుర్తుగా తీసుకోవాలి అని అనుకుంటే తీసుకోవచ్చు. నేను ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాను. లోక్మండ్‌ది. ఇక్కడ ఇల్లులు చాలా బాగున్నాయని చెప్పాను గదా! సో, ఇవన్నీ ఏంటంటే కాటేజెస్ టైప్ ఉన్నాయన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఇల్లులు కొనేసుకొని కాటేజెస్ కింద అంటే మనకి బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ లాగా హోటల్స్ టైప్‌లో చేసేస్తారు. సో దట్ మనం ట్రిప్‌కి వస్తే ఇలాంటి కాటేజెస్ మనం రెంట్‌కి తీసుకొని ఒక 4 ఆర్ 5 డేస్ అలా ఉండటానికి కైండ్ ఆఫ్ ఎయిర్‌బిఎన్‌బి టైప్ అన్నమాట. చాలా బావుంటుంది. బ్యూటిఫుల్ స్టే కూడా ఉంటుంది. ఒకవేళ అలాంటి ప్లేసెస్‌లో ఉండాలి అని అనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఫాల్స్ ఆఫ్ ఫాలోచ్ అని చెప్పి ఒక వాటర్ ఫాల్స్ ఏరియా. లోక్మండ్ వెళ్ళి మళ్ళీ అటునుంచి ఇంకొక సైడ్ వెళ్ళాము విచ్ ఈస్ ఫాల్స్ ఆఫ్ ఫాలోచ్. ఇక్కడ వాటర్ ఫాల్స్ మేము వెళ్ళినప్పుడు అంత ఎక్కువ వాటర్ లేవు. బట్ యూజువల్లీ చాలా ఎక్కువ హెవీ వాటర్ వచ్చినప్పుడు ఇంకా బావుంటుందంట. అది కూడా చూసేసి మళ్ళీ ఇంకొక ప్లేస్‌కి స్టార్ట్ అయిపోయాము. ఒక్కొక్క ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి వెళ్ళేటప్పుడు మధ్యలో ఏదైతే వే ఉంటుందో ఇట్ వాస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. నథింగ్ బట్ మధ్యలో రోడ్ ఉంటుంది అండ్ బోత్ సైడ్స్ మనకి మౌంటైన్స్ కనిపిస్తాయి. మనం ఎంత దూరం చూసినా మౌంటైన్స్ మాత్రమే కనిపిస్తాయి. అండ్ ఆ ఫారెస్ట్, ఆ ట్రీస్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి బికాస్ ఆఫ్ సమ్మర్. అదే వింటర్‌లో ఒకవేళ వచ్చాము అని అనుకుంటే ఇట్ విల్ బి కంప్లీట్‌లీ కవర్డ్ బై ఐస్ అన్నమాట. ఈ ప్లేస్ వచ్చేసి బెన్ నెవీస్. మేము ఇది బ్యాక్ సైడ్ వచ్చాము. మళ్ళీ ఫ్రంట్ సైడ్ కూడా వెళ్ళాము. ఈ మౌంటైన్ సైడ్ మనకి ట్రెక్ చేసే వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారన్నమాట. 2-3 డేస్ అట్లా ట్రెక్కింగ్ ప్లాన్ చేసుకొని వస్తూ ఉంటారు. చాలా మంది అలా వేలో మాకు కనిపించారు. ఈ బెన్ నెవీస్ ఇంకొక సైడ్ వెళ్ళినప్పుడు మాకు అక్కడ ఒక కేబుల్ కార్ ఆప్షన్ ఉంది. లైక్ మనం ఆ కేబుల్ కార్‌లో మనల్ని ఈ ఎండ్ నుంచి మౌంటైన్ పై వరకు తీసుకెళ్తారు. విచ్ విల్ టేక్ లైక్ 1.5 అవర్ అలా పడుతుందంట. బట్ చాలా బావుంటుంది. మౌంటైన్ హైకి వెళ్ళిన తర్వాత వ్యూ బావుంటుంది అని చెప్పారు. బట్ నాకు హైట్స్ అంటే చాలా భయం. సో, నేను వద్దు, జస్ట్ ఇక్కడ నుంచి చూసాం కదా చాలు అని అన్నాను అంతే. బెన్ నెవీస్ చూసేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. మధ్యలో మాత్రం మాకు ఒక ప్లేస్‌లో మౌంటైన్ ఏరియాస్‌లో వ్యూస్ బావున్నాయి అని అనుకున్న దగ్గర ఆగి ఫోటోస్
ఫొటోస్ అండ్ వీడియోస్ అలా తీసుకున్నామనమాట. అండ్ ఇక్కడ మౌంటైన్స్ మధ్యలో వాటర్ ఫాల్స్ కూడా కనిపించాయి. వర్షం బాగా పడినప్పుడైతే ఇంకెక్కువ హెవీ వాటర్ ఫాల్స్ లాగా కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ మధ్యలో ఒక చిన్న వాటర్ ఫాల్ ఏరియా ఉంటే అక్కడ కూడా ఆగి పిక్స్ అవి దిగి కొద్దిసేపు అలా చూసేసి ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. మేము వెళ్ళిన రోజు కూడా వెదర్ చాలా బాగుంది. యాక్చువల్గా క్లౌడీ ఆర్ రెయిన్ పడే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు చూపించింది. బట్ రెయిన్ అయితే పడలేదు. బట్ వెదర్ అయితే చాలా బాగుంది. అండ్ ఆ వాటర్ ఫాల్స్ కూడా చూసేసిన తర్వాత ఒక 1.5 అవర్లో ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. మార్నింగ్ మేము 8 అలా టైంకి స్టార్ట్ అయితే నైట్ ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 8:30 అలా అయిపోయింది అనమాట. అన్నీ చూసుకుంటూ కవర్ చేసుకొని అలా. సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ అండ్ సెకండ్ డే ఇన్ స్కాట్లాండ్. మళ్ళీ నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ డే ఏముంది అని చెప్పి ఇంకొక వ్లాగ్లో చూపిస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. హలో, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.